ఇక్కడ గాడాల, నిడిగట్ల, పాల్చెర్ల, దేవన్ చెరువు, శ్రీరాంపురం, చెక్కద్వారబంధం, తర్వాత వెలుగుబంద, ఈ గ్రామాలు ఏదైతే ఉన్నాయో రూపనగరం, స్వరూపనగరం, ఈ గ్రామాలన్నీ కూడా విలీనం సమస్య అనేది గత 20 ఏళ్లుగా ఉండిపోయి ఏ ఎలక్షన్లో జరగలేదు. ఈ ఎలక్షన్లు కార్పొరేషన్లో జరగకుండా వాటిని సెపరేట్ చేశారు. వాటిని కూడా స్థానిక ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి దానికి కూడా మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పటి నుంచో ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. హౌసింగ్ బోర్డు నుంచి చూస్తున్నారు, దేవం చెరువు నుంచి చూస్తున్నారు, పాల్చెర్ల నుంచి చూస్తున్నారు, చెక్కద్వారబంధం నుంచి చూస్తున్నారు, నిడిగట్ల నుంచి చూస్తున్నారు, గాడాల నుంచి చూస్తున్నారు, బూరుగుపూడి నుంచి చూస్తున్నారు, మధురపూడి నుంచి చూస్తున్నారు. కాబట్టి ఈ గ్రామస్తులందరికీ కూడా తీపి కబురు అందులో నుంచి తీసేశారు. ఏదైతే విలీన గ్రామాల సమస్య ఉందో ఆ సమస్య లేకుండా కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్తున్నారు. ఎందువల్లనంటే మనకి ఎక్కువ రైతాంగం ఉండేది. ఈ యొక్క రైతాంగం అంతా కూడా ఉపాధి హామీ పనులకు వెళ్తారు. ఎప్పుడైతే కార్పొరేషన్లో కలిసిందో ఆ యొక్క ఉపాధి హామీ పని క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి ఉపాధి హామీ పని క్యాన్సిల్ అయిపోతే చాలా మంది జీవనోపాధిని కోల్పోతారు. అలాగే సంవత్సరానికి 2 సార్లు హౌస్ ట్యాక్స్ కట్టాలి. 2 సార్లు హౌస్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి మనం భరించలేం. కాబట్టి ఆ విలీన గ్రామాల గురించి మాకు కలపొద్దు, విడిగానే ఉంచండి అని చెప్పి కోరాం. కానీ హౌసింగ్ బోర్డు ఒకటి మాత్రం ప్రాసెస్లో వాళ్ళు పెట్టుకున్నారు. మిగిలిన అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఆసక్తి ఉందో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మీ యొక్క సేవా కార్యక్రమాల్లోని అలా డబ్బులు పాడు చేసుకోవద్దు. సేవా కార్యక్రమాలు అంటే ఎవరికో ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా చూడండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాత్రం అభ్యర్థుల పేర్లు ప్రకటించబడతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్